యూదులు, క్రైస్తవులు, ముస్లింల సహజీవనానికి ఈనాటికి ప్రతీక జెరూసలేంలోని సెపల్కర్ చర్చి. రచన జహారా బేగం, సామాజిక కార్యకర్త. 13 ఏప్రిల్ 2026 సాక్షి దినపత్రిక నుండి. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం చూస్తూ ఉంటే పూర్వీకుల సందేశం, మతాలు చెప్పే శాంతి, పవిత్ర స్థలాలు బోధించే ఆధ్యాత్మికత, వీటిని ఇంకా మనిషి వంట పట్టించుకోనట్టుగా అనిపిస్తోంది. క్రైస్తవులైనా, ముస్లింలైనా, యూదులైనా అందరం మనుషులమే, అందరి మూలం మానవత్వమే అని మర్చిపోతున్నట్టున్నారు. విచారం ఏమిటంటే, ఈ 3 మతాల పవిత్ర కేంద్రమైన జెరూసలేం యుద్ధావరణంలోకి రావడం. యూదు, క్రైస్తవ, ఇస్లాం ఈ 3 ప్రధాన అబ్రహామిక్ మతాలకు జెరూసలేం పవిత్ర నగరం. 3000 సంవత్సరాల చరిత్రతో మత, సాంస్కృతిక, రాజకీయ చైతన్యానికి కేంద్రంగా నిలిచింది నగరం. ఇక్కడి పవిత్ర సెపల్కర్ చర్చి క్రైస్తవ విశ్వాసులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఇది జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉంది. పవిత్ర సెపల్కర్ యేసుక్రీస్తుకు సిలువ వేయబడిన ప్రదేశం, గోల్గోతా పునరుత్థాన స్థలం. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో సెపల్కర్ చర్చి మూసివేయబడలేదు, కానీ ప్రస్తుత యుద్ధంలో మూసివేయబడింది. క్రైస్తవ మతాధిపతి సోఫ్రేనియస్ నుండి జెరూసలేం నగర అధికార మార్పిడి కోసం సాక్షాత్తు ఉమర్ ఖలీఫా క్రీస్తు శకం 637-638లో జెరూసలేంకి వెళ్ళారు. ఉమర్కు తప్ప మరెవరికి నగరాన్ని అప్పగించాలని సోఫ్రేనియస్ పట్టుబట్టడంతో ఉమర్ వ్యక్తిగతంగా రావాల్సి వచ్చింది. అక్కడికి చేరుకున్న ఉమర్ అక్కడి పౌరుల జీవితాలు, ఆస్తులు, చర్చిల భద్రతకు హామీ ఇచ్చే ద అష్యూరెన్స్ ఆఫ్ సేఫ్టీ అల్ ఉదా అల్ ఉమరియా ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం క్రైస్తవుల జీవితాలకు, వారి ఆస్తులకు, చర్చిలకు భద్రత కల్పించారు. అవి ముస్లింలచే నాశనం చేయబడవని ఒప్పందం చేశారు. అనేక శతాబ్దాల ముస్లిం పాలన తర్వాత జెరూసలేం క్రూసేడర్ల వశమైంది. అయితే క్రీస్తు శకం 1187లో పవిత్ర సెపల్కర్ చర్చి మరోసారి ముస్లింల చేతుల్లోకి వచ్చింది. అప్పటి ఈజిప్ట్, సిరియా పాలకుడు సలాదిన్ వివిధ వర్గాల మధ్య శాంతిని కాపాడటానికి, తోటి ముస్లింల వల్ల చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్కు హాని జరగకుండా ఉండటానికి, అలాగే ఆనాటి క్రైస్తవ సమూహాల మధ్య చర్చి ఆధిపత్యం కోసం ఘర్షణ రేగకుండా ఉండటానికి, ముస్లింలు ఈ చర్చి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి చర్చి తాళాన్ని 2 పాలస్తీనా ముస్లిం కుటుంబాలకు అప్పగించాడు. ఈ కుటుంబాల్లో ఒకటి తాళం కలిగి ఉంటే మరో కుటుంబం ప్రతినిధి తలుపు తెరుస్తాడు. తాళం కలిగి ఉన్నది హుస్సేనీ కుటుంబం, తలుపు తెరిచేది నుస్సీబే కుటుంబం. ఒక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడి పవిత్ర సెపల్కర్ మీద యూదుల ఆధిపత్యం వచ్చిన 800 ఏళ్ల ఈ ఆనవాయితీ నేటికి కొనసాగుతోంది. తాళం, తలుపు తెరిసే ముస్లిం కుటుంబాలు ఎంతో గౌరవంగా ఈ పనిని కొనసాగిస్తున్నాయి. 150 గ్రాముల బరువున్న సుమారు 800 ఏళ్ల నాటి సెపల్కర్ చర్చి తాళం చెవి నేడు హుస్సేనీ కుటుంబానికి చెందిన అదీబ్ జౌదేహ్ అల్ హుస్సేనీ దగ్గర ఉంది. మా వంశంలో తరతరాలుగా తండ్రి నుంచి కొడుకు ఈ తాళం అందుకుంటాడు. నేను 8 ఏళ్ల వయసు నుంచి ఈ తాళం గురించి తెలుసుకున్నాను. 30 ఏళ్లుగా తెరుస్తున్నాను. హోలీ సెపల్కర్ చర్చి ఒక విధంగా నా 2వ ఇల్లు అని అంటాడు అల్ హుస్సేనీ. ఇక రోజువారీ తలుపు తెరిచే ఆచారానికి బాధ్యత వహిస్తున్న ప్రస్తుత వ్యక్తి వజీహ్ నుసీబే. రోజు రాత్రి ఇతనే తలుపు మూసి తాళం చెవి అల్ హుస్సేనీ చేతికి ఇస్తాడు. ఇలా ఇది తాళం చెవిగా మాత్రమే కాదు, సహజీవనపు సంకేతంగా కూడా నిలుస్తుంది. యుద్ధాలకు ఆవల యూదులు, ముస్లింలు, క్రిస్టియన్ల సహజీవనం అసాధ్యం కాదని జెరూసలేంలోని సెపల్కర్ చర్చి ఇస్తున్న సందేశం మానవాళికి ఆదర్శం కావాలని కోరుకోవడమే మనం చేయగలిగింది.